అమ్మవారి జోలికి వెళ్లకుండా బ్రతకగలిగిన వాడు లోకంలో ఉండడు. అసలు అమ్మ అన్నది లేకపోతే సృష్టి ఎక్కడుందండి? ఆవిడ ఉండబట్టి కదా సృష్టి, ఆవిడ పాలు ఇవ్వబట్టి కదా స్థితి, ఆవిడ పడుకోబెట్టబట్టి కదా లయ. సృష్టి స్థితి లయ స్వరూపిణియే అమ్మ. అందుకే కదూ సాక్షాత్తుగా వేదమే మాతృదేవో భవ అని అమ్మ గొప్పతనాన్ని చెప్పింది. అయినప్పుడు సాధకానం దధాటి, అమ్మవారికి సంబంధించిన విషయాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలించగలిగితే అది నీకు లోపల ఆనందమును ఉద్బుధము చెయ్యగలదు. నీకు ఇతర ఉపకరణములతో సంబంధం ఉండదు. లలితా సహస్రనామ స్తోత్రం మీ అందరూ చదువుతారు కదా. నిజానికి మీరు బాహ్య పూజ ఎంత చేసినా రాని ఆనందం లలితా సహస్రాన్ని పట్టుకోగలిగితే వచ్చేస్తుంది. అందుకే జపా పుష్ప నిభాకృతి, గబగబా చదవకూడదు లలితా సహస్రం. చాలా మెల్లగా చదవాలి. అందులో లలితా సహస్రంలో ఆ హెచ్చరిక నామముల యొక్క అక్షరముల చేత పొందిక ఉంది. శ్రీమాత 3 అక్షరాలు, శ్రీ మహారాజ్ఞి 5 అక్షరాలు, శ్రీమత్సింహాసనేశ్వరి ఏవో కొన్ని అక్షరాలు, చిదగ్నికుండ సంభూత కొన్నక్షరాలు, దేవకార్య సముద్యత కొన్నక్షరాలు. కానీ కామేశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధర 16 అక్షరాలు, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ 16 అక్షరాలు, అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థలశోభిత 16 అక్షరాలు, అకస్మాత్తుగా గోమాత 3 అక్షరాలు, శృతి సీమంత సింధూరీకృతపాదాబ్జధూళిక 16 అక్షరాలు. మీరు అనుష్ఠుప్ ఛందస్సుకు అలవాటు పడిపోయి విష్ణు సహస్రనామ స్తోత్రం ఎలా చదువుతున్నారో అలా చదువుదామని 16 అక్షరాల నామాన్ని కూడా 8 అక్షరాల దగ్గర విరిచారనుకోండి, వ్యతిరేకార్థం వస్తుంది. ఇప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా చదవడం అలవాటైందనుకోండి, అందులో ఒక గొప్ప అందం ఉంటుంది అసలు. ఎందుకంటే రాజరాజేశ్వరి రాజ్ఞి రమ్య రాజీవలోచన ఆ నామాలు పలికేటప్పుడు లోపల ఒక సంతోషం ఉంటుంది. 1. 2, ఆ జాగ్రత్త వచ్చిందనుకోండి నామాలు చదివేటప్పుడు ఆ ఎక్కడ ఆపాలో అక్కడ ఆపి చదువుతూ ఉండడంలో మీకు ఆ నామము అర్థమై ఆనందమును కల్పిస్తుంది. నిజానికి 1000 నామాలు ఉన్నాయనుకోండి, మీరు ఎవరిని పిలిచారో వాడు పలకడంలో ఇబ్బంది పడతాడు. ఎందుకు ఒక పేరు ఉంటే ఆయనకి ఏమి నష్టం? ఎందుకు ఆయనకి 1000 పేర్లు? లలితకి 1000, శివుడికి 1000, విష్ణువుకి 1000, గాయత్రికి 1000, సరస్వతికి 1000. ఏమిటి అల్లరి అంటే? అవి నామములు కావు, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, గౌణములు. ఒక్కొక్క గుణమును ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామముగా లోకములో ప్రకటనమవుతుంది. అందులో మీరు జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించండి. ఆ నామము చెప్పేటప్పుడు లలితా సహస్రనామ స్తోత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ కేవలము గుణములను ఆవిష్కరించడం కాదు, ఆవిడ మీకు దర్శనమిస్తుంది. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల ఏదో చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత. ఇలా నేను చెప్తున్నాను అనుకోండి, నేను మనసులో కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ అన్ని పువ్వులు పెట్టుకున్నటువంటి అమ్మవారి కొప్పు, అన్ని మణులతో ఉన్నటువంటి అమ్మవారి కిరీటం, అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థలశోభిత, అమ్మవారు అర్ధచంద్రుడిలా ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క నుదిటి భాగం, ముఖచంద్ర కళంకాభమృగనాభి విశేషక, ఆవిడ పెట్టుకున్న బొట్టు, వదన స్మర మంగళ్య గృహతోరణ చిల్లిక, ఆవిడ కనుబొమలు. ఇలా నేను ఆలోచిస్తూ ఒక్కొక్కటి చూస్తూ మెల్లగా చెప్తున్నాను. జపా పుష్ప నిభాకృతి, మందార పువ్వు బాగా విచ్చుకుంటుంది, అలా నేను మెల్లగా చూస్తూ ఒక్కొక్క నామం చెప్తున్నాను. చెప్తుండగా కామేశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధర అని నామం వచ్చింది. నేను అమ్మవారి దగ్గరగా కూర్చుని, ఆవిడ ఇలా కూర్చుంటే ఆవిడ మోకాళ్ళ దగ్గర కూర్చుని పసిబిడ్డన్నయి అమ్మవారి గుండెల మీద ఉన్నటువంటి మంగళసూత్రం, ఆ 2 పెద్ద శతమానాలు చూసి, అబ్బా అమ్మా, మన్మధుణ్ణి గెలిచినవాడు పరమశివుడు, ఆ పరమశివుణ్ణి భర్తని చేసుకోవడం అంత తేలిక? తపస్సు చేసి అటువంటి వాడితో మంగళసూత్రం కట్టించుకున్నావు అమ్మా. ఈ మంగళసూత్రం లోకాలకన్నిటికీ మాంగళ్యాన్ని ఇచ్చే మంగళసూత్రం అమ్మ. ఒక్కసారి కళ్ళకు అద్దుకుంటానమ్మా,
అని ఇలా చేత్తో పట్టుకుని మీరు వంగి అమ్మవారి శతమానాలకి కళ్ళకద్దుకుంటున్నారు. కామేశబద్ధమంగళ్యసూత్రశోభితకంధర 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 అదే నామం అంటున్నారు. ఏమిటినా కామేశబద్ధమంగళ్యసూత్రశోభితకంధర కామేశబద్ధమంగళ్యసూత్రశోభితకంధర ఇదే అంటున్నాడు. మరిచిపోయాడా ఏమిటి పాపం? తర్వాత నామం ఏదో కనకంగద కేయూర నామం అందించిందనుకోండి, అందించేటప్పటికి నేనేమంటాను? పాడి చేసేసావే పూజ అంటాను. ఎందుకని? నిజానికి నేను ఎక్కడ మరిచిపోయానో అక్కడ ఆవిడ దర్శనం చేస్తున్నాను. అది మీకు ఎక్కడైనా ఆగిపోవచ్చు. లలితా సహస్రం ఏ నామం దగ్గరైనా మీరు ఆగచ్చు. నేను అది చెప్పడం సాధ్యం కాదు. రోజు ఒక నామం దగ్గర ఆగచ్చు, రోజు ఏ నామం దగ్గరైనా ఆగచ్చు. కానీ మీరు ఏ రోజు లలితా సహస్రం పూర్తిగా చదవకపోవచ్చు. కానీ మీరు ఎక్కడ ఆగిపోయారో అక్కడ మీరు ఆవిడ దర్శనం చేశారా లేదా? ఆవిడ దర్శనం చేసినప్పుడు మీరు లోపల గొప్ప ఆనందాన్ని పొందేస్తారా, పొందరా? అలా నిజానికి భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అలా ఎవడు లోపల భావన చేస్తూ చదువుతూ ఆనందపడిపోతున్నాడో వాడి పట్ల ఆవిడ సంతోషాన్ని పొందుతుంది. అందుకే మూకశంకర్లే ఆర్యాశతకం చేస్తూ ఓ మాట అంటారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అన్నారు. అమ్మ జంతో పశువు లాంటి వాళ్ళం కదమ్మా మేము. పాశం ఉన్నది, కర్మపాశముల చేత కట్టపడ్డాం. జన్మ అనేటటువంటి ఒక రాట ఉన్నది. నువ్వు కదా పాశములు విప్పవలసినటువంటి దానివి. కానీ జంతో స్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి, ఓ కామాక్షి నీ పాదములను పూజ చేసేటప్పుడు నిజంగా ఎవడు చూస్తున్నాడో అటువంటి వాడు భావన చేత చూసి పరమ సంతోషంతో పూజ చేసిన వాడు మళ్ళీ పుడితే సముద్రమునందు బండరాయి పైకి తేలినట్టే. సింధోరంభస్సు భ్రమీతి శిలా అంటే వాడు పుట్టడు. కేవల భావన చేత వాడు మృత్యువుని గెలుస్తాడు, అమృతత్వమును పొందుతాడు. ఎందుకని? మీకు మళ్ళీ నేను ఒక ఉదాహరణ చెప్తా. నేను ఆవిడ పాదాలకి నమస్కారం చేశాను అనడం వేరు. నకధీదితి సంచన్న మజ్జన తమోగుణ ఈ నామం చెప్పాను అనుకోండి, అయితే పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అన్నాను అనుకోండి, నేను ఆ నామానికి అర్థాన్ని భావించి ఎర్రటి అమ్మవారి పాదాలు, దానికి రాసిన పసుపు, దాని మీద ఉన్న పారాణి, దాని మీద పూజ చేసినటువంటి మల్లెపూలు చూసి నేను ఒక్కసారి నా తల ఉంచి ఆవిడ పాదముల మీద తల పెట్టాను అనుకోండి, మెత్తగా ఉన్న ఆవిడ పాదములు నా తలకి తగిలి అందులోంచి సువాసనలు వస్తుంటే నేను ఆ సువాసనల చేత మత్తెక్కిపోయి అలాగే ఉండిపోయి వెనక నుంచి అమ్మవారి పాదాలు ఇలా పట్టుకుంటే ఆవిడ పాద మంజీరములకు ఉన్నటువంటి మువ్వలు నా చేతికి తగిలితే నేను ముందు వేళ్ల మీద ఎడంచేయి పెడితే ఆవిడ వేళ్లకున్న మట్టెలు నా వేలికి నొక్కుంటూ ఉంటే మధ్య భాగం మీద నా నుదురు పెట్టి నేను అలా ఉండిపోతే ఎంతో సంతోషాన్ని పొంది భగవతి ముందుకు వంగి నా భుజాలు పట్టుకుని పైకి ఎత్తిందనుకోండి, ఆవిడ పాదాల మీద ఉన్న పసుపు కుంకాలు లత్తుగా నా నుదురుకు అంటుకుంటాయా, అంటుకోవా? ఇది భావన పొందాడనుకోండి వాడు మత్తెక్కుతాడు. అది దానికి ఉన్న లక్షణం. ఆవిడ పాదాల మీద ఉన్న పసుపు కుంకాలు లత్తుగా నా నుదురుకు అంటుకుంటాయా, అంటుకోవా? ఇది భావన పొందాడనుకోండి వాడు మత్తెక్కుతాడు. అది దానికి ఉన్న లక్షణం. మత్తెక్కడం అంటే ఏదో మాదక ద్రవ్యంలా అని కాదు నా ఉద్దేశ్యం. వాడు ఇంకొక విషయం నుంచి విస్మృతి పొందుతాడు. తర్వాత ఉపచారం ఏమిటో వాడికి జ్ఞాపకం రాదు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి జ్ఞాపకం ఉండదు. వాడు అందులో ఉండిపోతాడు. అందుకే మహాత్ముల పూజ చూడవద్దు అంటారు. ఆయన చేస్తున్న పూజ చేస్తే పిచ్చడి పూజలా ఉంటుంది మీకు. అది ఒక క్రమంలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆయన సమాధిలోకి వెళ్ళిపోతాడు వెంటనే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూర్చుంటే పల్లకి మొయ్యాలంటే కామాక్షి 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 అంటూ మోసేవారు పల్లకి. ఎందుకని? ఆయన ఎప్పుడూ సమాధిలోకి వెళ్ళేవారు. 95 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన అనుగ్రహ భాషణం చేస్తుంటే సుధా సింధోర్ మధ్యే అనేవారు. సుర్రవిటపి వాటీ పరివృతే కళ్ళు పడిపోయేవి. అలా ఉండిపోయేవారు. ఎందుకని? లోపల అనుభవం. ఆ మాట అనగానే అనుభవంలోకి వెళ్ళిపోయేవారు. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ మాట్లాడుతుండేవారు. పల్లకీలో కూర్చుని అందులోనే సమాధిలోకి వెళ్ళిపోతుండేవారు. అది రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే నల్లమందు కలవాటు పడిన నెమలివలే.
ఆ భగవతి పాదచింతనమునందు సమాధిలోకి జారిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోగలిగిన వాడెవరో వాడు మృత్యువుని గెలవకపోవడం ఏమిటండి? వాడు అమృతత్వాన్ని పొందకపోవడం ఏమిటి? వాడు అన్నిటి నుంచి విస్మృతి పొందుతాడు. ఇక వాడికి బయటకు పసుపు ఉందా, కుంకం ఉందా, ఇంకోటి ఉందా, ఇంకోటి లేదా, వీటితో సంబంధమైన వాడిని మీరు ఎలా ఆపుతారు చెప్పండి? నువ్వు గర్భాలయంలోకి వెళ్ళొద్దని ఆపడం మీ చేతనవుతుందా? వాడు భగవతి పాదములు పట్టుకోగలడు, ధ్యానం చెయ్యగలడు, వాడికి ఉన్న శక్తి అటువంటిది. వాడిని మీరు భౌతికంగా ఆపాను అనుకుంటారేమో, కానీ మీరు వాడిని ఆపలేరు. వాడు వెళ్ళిపోతాడు, వాడు వెళ్ళిపోయి ధ్యానం చేస్తాడు. మహాత్ములు ఎందరో ఉన్నారు, వాళ్ళకి అమ్మవారు కూడా అనుగ్రహాన్ని ఇచ్చింది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తెల్లవారి లేస్తే బాలాదేవిని పూజ చేసేవారు. ఆఖరికి ఆయన బాలారూపాన్ని పొందేశారు. ఆయన కూర్చున్నటువంటి చెక్క పడక కుర్చీ మనం చూడలా? ఆయన పడక కుర్చీలో పడుకుంటే ఆయన్ని చూడడానికి ఇంటికి వచ్చిన వాళ్ళు, అమ్మా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారా అమ్మా అని అడిగేవారు. ఆయన నేనే రాఘవనారాయణ శాస్త్రి అంటే కంఠంలో స్త్రీ కంఠం వచ్చేది ఆయనకి. ఆయన కాసేపు ఆగి ఒళ్ళు బండి 10 మాటలు అడిగితే కనబట్టలా అని లేచి నిలబడితే అప్పుడు ఓ రాఘవనారాయణ శాస్త్రి గారిని గుర్తుపట్టేవారు. ఆయన పడుకుంటే అమ్మవారు ఆ గుమ్మం మీద కూర్చునేది. కూర్చుని ఆయనతో మాట్లాడింది. ఒకప్పుడు మాట్లాడితే ఆయన దాని మీద ఇంకొక మాట అని పుస్తకం రాశారు కూడా. భగవతి ఆయనతో తిరిగేది. ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి చెప్తూ ఉంటారు, పాయసాన్నాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి గది మధ్యలో పెడితే వచ్చిన వాళ్ళందరికీ ఎంత వడ్డించినా పాయసం వస్తుండేది. ఆఖరి వారు వెళ్ళిపోయారన్న తర్వాత పాయస పాత్ర పూర్తయ్యేది. మహానుభావుడు ఆఖరణ ఆయన శరీరాన్ని చితి మీద పెట్టినప్పుడు బాలాదేవి పైకి లేస్తుంటే చిత్రపటాల్లో పడింది కూడా. నిరంతరం మాట్లాడేది అమ్మవారు ఆయనతోటి. ఆయన సంకల్పం చేస్తే రాత్రికి రాత్రి బెళ్లల్లో ధాన్యం, బెల్లంగడ్డలు అన్నీ వచ్చేవి. ఆయన పడుకున్నారని ఎదురుగుండా ఉన్నటువంటి బియ్యం మిల్లులో దింపి వెళ్ళిపోయారు. ఎవరంటే ఏమో ఎవరో రాఘవనారాయణ శాస్త్రి గారికి ఇమ్మని పంపించారనేవారు. ఆయన సొమ్మసిల్లి పడిపోతే, పూజ చేస్తూ ధ్యానంలో ఉండి సొమ్మసిల్లి పడిపోతే లలితాపరా భట్టారిక ఆయన్ని తొడ మీద పడుకోబెట్టుకుని పాయసాన్నం పెట్టింది. అంబా అనుగ్రహం పొందల ఆయన. కాబట్టి ఆ తల్లి యొక్క పూజ చేసేటప్పుడు ఉపచారమునందు దర్శనం కానీ నువ్వు మానసికంగా చేస్తే అసలు నిజమునకు తర్వాతి ఉపచారము వెళ్ళదు. అది నిజమైన పూజ. నువ్వు ఊరికే గడగడ చేసేసి చక్కగా వాక్యంలో ఉండి అన్నీ చేసేసానంటే పూజ ఎలా చేశావు? చంద్రశేఖర భారతీ స్వామి వారు అలాగే సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అభిషేకం చేస్తూ చేస్తూ ఆయన సమాధిలోకి వెళ్ళిపోతే 2 సంకల కింద చేతులేసి ఎత్తి తీసుకెళ్లి గదిలో పెట్టేసేవారు. పెట్టేస్తే ఓ నెల ఎంతో అలాగే సమాధిలో ఉండేవారు ఆయన. ఓ రాత్రి వేళ పరిచారికుడికి అనుమానం వచ్చింది. ఆయన అలా సమాధిలో ఉండి ఏం చేస్తారని లోపలికి తొంగి చూసి తాను అయిపోయాడు. నటరాజస్వామిలా తాండవం చేస్తున్నారు లోపల. ప్రమదగణాలన్నీ నిలబడి ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి సాక్షాత్ పరమశివుడు అయిపోయేవారు సమాధిలో. ఆ స్థాయికి వెళ్ళారు మహాపురుషులు. కాబట్టి సాధకానంద ధాటి, అందుకని ధాటి శబ్దం వేశారు. ఆ ఆనందం ఎంత అంటే ఎవరు చెప్తారు? ఆ సాధకుడు పొందే ఆనందం ఆ పూజలో ఇంత అని చెప్పడం ఎవరికి సాధ్యం? అది ఎవరు చెప్పలేరు ఇంకా. అందుకే అసలు నిజంగా సాధకుడికి అటువంటి ఆనందమును ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు? ఆమెయే. ఆమె చివరికి ఏ స్థితికి తీసుకెళ్ళిపోతుంది అంటే సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిఖ్యం రసయతి రసం తద్భజనవాన్. సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం, స్ఫురద్రూపం, దీర్ఘాయుర్దాయం, పుత్రపౌత్రాభివృద్ధి, ఐశ్వర్యం అన్నీ ఇచ్చి జ్ఞానమిచ్చి పశుపతి యందు ఐక్యం చేస్తుంది. కాబట్టి సంతోషతరంగితస్య కామాక్షి జంతో యది భవతి పునః సింధోరంబస్సు బభ్రమీతి శిలా అన్నారు ఆర్యాశతకంలో మూకశంకర్లు. కాబట్టి తల్లి సమర విజయకోటి సాధకానంద ధాటి మృదుగుణ మణిపేటి. మృదువైనటువంటి గుణములకు ఆవిడ భరిణె. మృదువైన గుణములు అంటే పరమ లాలిత్యంతో కూడుకున్నటువంటి గుణాలు. ఏమిటి ఆవిడ గుణములు అన్నప్పుడు చెప్పడానికి ఎవరికి సాధ్యం అవుతుంది? ఏదో కబీర్దాస్ గారు ధరతీ సబు కాగజి కరవు లేకిని సబు బనరాయి సాతు సమందికి మసికరవు హరిగుణ లిఖానజాయ్ అన్నాడు. ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని ఆ అరణ్యాల్లో ఉన్న చెట్లన్నీ నరికేసి కలం చేసుకుని సప్త సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్ని సిరా చేసుకుని రాయడం మొదలు పెడితే నేను భగవంతుని యొక్క గుణములు రాయడానికి ఈ పదార్థములు నాకు సరిపోవు అన్నాడు. అలా ఆవిడ గుణములు అనంతములు, ఎవరు చెప్పగలరు? కానీ ఆవిడ గుణములలో అత్యంత గొప్పగా కీర్తింపబడేవి కారుణ్యము, పాతివ్రత్యము.
ఆమె మహాపతివ్రత. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.